నమస్తే. ఇటు రాహుల్ గాంధీ గారి పేరు అలాగే సోనియా గాంధీ పేరు కావాలని నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరికించారు అని చెప్పి హౌస్ అవెన్యూ కోడ్ని బీజేపీ పార్టీ యూజ్ చేసుకుంటుంది అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఏఐసిసి బీజేపీ పార్టీ ముట్టడి పిలుపునిచ్చింది. సో మాట్లాడడం మనతో పాటు విజయ్ రెడ్డి గారు ఉన్నారు. సో మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఇటు హౌస్ అవెన్యూ కోడ్లో కూడా సో రాహుల్ గాంధీ పేరు సోనియా గాంధీ పేరు వాంటెడ్లీ చేర్చారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఏం చెప్తారు? ఈరోజు నేను చెప్పడం కాదండి, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు నేషనల్ హెరాల్డ్ అని ఒక పాత కేసు, పనికిరాని కేసు బయటికి తెచ్చి సోనియా గాంధీని, రాహుల్ గాంధీతో పాటు మా మల్లికార్జున్ ఖార్గే గారిని కూడా చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఎంక్వైరీల పేరు మీద హింసించడమే కాకుండా ఫైనాన్షియల్ గా ఒక అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అన్ని సీజ్ చేసి వాళ్ళ ఎలక్షన్లకు వెళ్లే ముందు ఎట్లా వాళ్ళని నిరాయుధం చేయాలనే ఒక పగడ్బందీ కుట్రతోటి ఒక దిక్కు ఈడీని వాడుతూ మరో దిక్కు ఓటింగ్కి వస్తే ఓట్ చోరీ చేస్తున్నారని మేము ఎన్నిసార్లు అంటున్నా కానీ ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇటు ఎలక్షన్ కమిషన్ ని ఉపయోగించుకొని ఓట్ చోరీ చేసి ఏదో ఒక విధంగా పవర్ లోకి వచ్చి ప్రజల మీదనే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్న రోజులు చూస్తా ఉన్నాము. ఒకటి ప్రజలు గమనించాలా, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పక్షాన పోరాడే పార్టీ. ఈ రోజు ఆ గొంతు నొక్కడానికే, పార్లమెంట్ ఎలక్షన్ లో మా గొంతు నొక్కడానికి మా కాంగ్రెస్ పార్టీ గెలవద్దనే ఉద్దేశంతో ఈ కుట్ర చేసింది. మేము ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కుట్రల మధ్యలో ఎట్లయితే ఎలక్షన్లు గెలిచారో వాళ్ళకి నైతిక విలువలు ఉంటే దానికి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లకు రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరైందో తేల్చుకుంటారు. ఒక బూటకపు కేసు పెట్టి మా ఫండ్స్ అన్ని కూడా సీజ్ చేసి మాకు ఎలక్షన్లకు కూడా ఇబ్బంది కలిగించి వాళ్ళు ఎలక్షన్లు గెలిస్తే అది గెలుపు కాదు. 100% వాళ్ళు రిజైన్ చేసి మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎలక్షన్లకి రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, పార్లమెంట్ ఒక దిక్కు నడుస్తుంటే ఎన్ని ప్రజా వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి వాళ్ళు ఆమోదపరుచుకుంటున్నారు. దీనికంతా ప్రజలు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజల గొంతికని నొక్కడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నైతికంగా గెలిచిన గెలిపే కాదు కాబట్టి వాళ్ళు దాని నుంచి తప్పుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మా నాయకుడు మా నాయకురాలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వాళ్ళని ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడతారని వాళ్ళు అనుకున్న దానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే తెల్లదొరల మీద కొట్లాడిందో అట్లే బీజేపీ మీద కొట్లాడి ప్రజలకు సంక్షేమం కోసం ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసే కాదు, ఇంకా ఏ ఉన్నా కానీ మా మీద ఎన్ని దౌర్జన్యాలు చేసినా కానీ ప్రజల కోసం కొట్లాడి ముందుకెళ్తామని తెలియజేస్తాం. పార్లమెంట్ రీసెంట్ గా బిల్ కూడా పాస్ చేశారు, మన్రేగా దాంట్లో నుంచి. సో మహాత్మా గాంధీ పేరు తీసేసి సో వికసిత్ భారత్ రామ్జీ అనేది కొత్త బిల్ తీసుకొచ్చి, సో దానిపైన ఏం చెప్తారు? అదే చెప్తున్నాం కదా, ఒకటి నేషనల్ మన మన్రేగా ఒకటే కాదు, ఈ రోజు చూస్తా ఉన్నారు ఎన్ని విధాలుగా డెమోక్రసీ పార్టీని కూని చేర్చా, కాన్స్టిట్యూషన్ ని కూని చేర్చా, అన్ని విధాలుగా కూని చేస్తా ఉన్నారు. ఒక దిక్కు పేద ప్రజలుకి 5 ముద్దలు నోట్ల పోయేటట్టు ప్రయత్నం చేసే మన్రేగా బిల్ ని కూడా నీరు గారుస్తూ, అదే విధంగా డిఫెన్స్ దాంట్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఒక భాగస్వామ్యం కల్పించేటట్టు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ధీటుగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి ఎదుర్కొని ప్రజలను రక్షించుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 1, 2, 3 విడతలు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సర్పంచ్ లో గెలిపించుకున్న పరిస్థితి, అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 3rd ప్లేస్ లో ఉన్న పరిస్థితి. సో ఏం చెప్తారు? ఈ రోజు అదే చెప్తున్నాము, ప్రజలకు అర్థమైతా ఉన్నది ఎక్కడైతే ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉంటుందో ముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని. ఈ 10 ఏళ్లలో బూటకప్పు మాటలతోటి అంగుల ఆర్భాటాలతోటి పాలన నడిపించారు. కానీ ఈ 2 ఏళ్ల పాలనను చూస్తే ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజల కోసం అవసరమైన స్కీములు తీసుకొని రావడం చూసారు. రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఇలాంటి ఎన్నో విషయాలు తీసుకొని రావడం ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి మాకు ఇంత పెద్ద పీట వేశారు. అదే ప్రజల వ్యతిరేక పార్టీ బీజేపీ అని బీజేపీని భూస్థాపితం చేస్తా ఉన్నారు, మనం గమనించవచ్చు. ఈ రోజు బీజేపీ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోవాలా. ఈ మన్రేగా బిల్లో ఒకటి నీరు గార్చడమే కాదు, స్టేట్స్ ని కూడా కంట్రోల్ చేసే విషయంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అప్పుడు 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేయాల్సిన దాన్ని ఇప్పుడు 70% వాళ్ళు చేస్తామని మిగిలిందంతా స్టేట్ గవర్నమెంట్ మీద వేసే భారం అంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది మొత్తం కాన్స్టిట్యూషన్ ని కూని చేసే విధానం అని మేము గట్టిగా ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనికి గట్టిగా బుద్ధి చెప్తాం. ఇది విజయారెడ్డి గారు చెప్తాను. సో ఇటు మన్రేగా విషయంలో కావచ్చు, లేకపోతే కావాలని బీజేపీ పార్టీ కావాలని కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా పనిచేస్తుందని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ IND హైదరాబాద్.